హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. అసలు చంద్రబాబు నాయుడు గారు విజనరీ అంటారు, కానీ రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారిని చూసి నెక్స్ట్ తరం ప్రజలంతా పగ్గలబడి నవ్వుకుంటారనేది వాస్తవం. ఎందుకంటే దిశ చట్టం, దిశ యాప్ గురించి మనకు క్లియర్ గా తెలుసు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారికంగా దాన్ని ప్రారంభించడమే కాదు, దానికోసం పోలీస్ స్టేషన్లు, ప్రత్యేకమైన వాహనాలు, ప్రత్యేకమైన ఒక డిపార్ట్మెంట్ ని ఏర్పాటు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు దిశ యాప్ అనే కాపీ కొట్టి ఇప్పుడు శక్తి అనే ఒక యాప్ ని చంద్రబాబు నాయుడు గారు తీసుకురావడం జరిగింది. అసలు చంద్రబాబు నాయుడు గారు ఎంత అమాయకుల్లా కనిపిస్తారంటే నాకు విజన్ కాదు, మొత్తం ఆయనలో ఉన్నది మొత్తం పాపం శాదస్థం అనిపిస్తూ ఉంటుంది నాకు. ఎందుకంటే దిశ యాప్ నే పేరు మార్చి మీరు శక్తి యాప్ గా తెచ్చింది ప్రజలకు అర్థం కాదా? అసలు ఎంత ఫూలిష్ గా ఉంది ఈ ఆలోచన. ఎందుకంటే గతంలో దిశ యాప్ లో ఉన్నటువంటి ఆప్షన్స్ మీ దాంట్లో ఉన్నాయి. గతంలో దిశ యాప్ లో జరిగినటువంటి కార్యాచరణ ఎలా ఉంటుందో అదే విధంగా ఉంది. 3 సార్లు ఇలా ఊపితే ఎక్కడున్నా కూడా వైబ్రేషన్ కి లోకల్ పోలీస్ స్టేషన్స్ కి కాల్ వెళ్ళిపోయి అక్కడ నుంచి 5 నుంచి 10 నిమిషాల్లో మిమ్మల్ని ట్రాక్ చేస్తూ వచ్చి పోలీసులు ప్రతి ఒక్క అపలకు తోడుగా ఉంటారంటూ గతంలో జగన్మోహన్ రెడ్డి ఎప్పుడో 5 సంవత్సరాల క్రితం అప్లై చేసి ప్రజలకు అందించిన యాప్ ని వీళ్ళంతా ఏదో అటు చేసి ఇటు చేసి కాల్ చేసి తగలబెట్టేసి ఇప్పుడు తీసుకొచ్చి మళ్ళీ అదే యాప్ ని ప్రజలకు పరిచయం చేస్తున్నారంటే ఎంత అమాయకులు ప్రజలు అనుకుంటున్నారంటే, తెలివిగల్లా వాళ్ళ మేము, తెలివి తక్కువ వాళ్ళు ప్రజలు అని చెప్పడంలో చంద్రబాబు నాయుడు గారి తర్వాతే ఎవరనేది క్లియర్ గా అర్థమవుతుంది. ఇంతలో ఒక అడుగు ముందుకేసి గతంలో ఇప్పుడు హోమ్ మినిస్టర్ గా ఉన్నటువంటి అనిత గారు ఆవిడ అబ్బో దిశ యాప్ గురించి ఎందుకు మోసం చేస్తున్నారు, ఇట్లా ఊపితే వస్తుందంట చూడండి ఎంత మోసమో అదే ఏదో అని లిప్స్టిక్ కేసు వచ్చి మరి మాట్లాడారు గతంలో. మరి ఇదే యాప్ ని, ఇదే ఫీచర్స్ ని చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో వివరిస్తూ ఫోన్ పట్టుకుని ఊపితే అంట 3 సార్లు వచ్చేస్తారంట, దీన్ని గర్వంగా సమర్పిస్తున్నారంట. దీని గురించి నేను చెప్తూ ఉంటే నాకు ఎలా ఉందంటే కక్కిని కూటిని మళ్ళీ తిన్నట్టుగా ఉందబ్బా. నిజం చెప్తున్నా, వామిటింగ్ అయిపోయింది అని ఎత్తుకొని తిన్నంత దరిద్రంగా ఉంది. లేకపోతే ఆల్రెడీ ఒక యాప్ దిశ యాప్ అనేది ఒకటి ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని సక్సెస్ఫుల్ గా లాంచ్ చేశారు, ఎంతో మందిని దాన్ని ఆ యాప్ ద్వారా కాపాడారు అని తెలిసి కూడా దీనిపైన సో కాల్డ్ చంద్రబాబు నాయుడు గారు టీవీ ఛానల్ ఒకటి ఉంటది, TV5 అని, అదే బిఆర్ నాయుడు అనేసి మన తిరుపతిలో అంతమంది చచ్చిపోవడానికి కారణమైనటువంటి బిఆర్ నాయుడు ఛానల్ TV5. ఆ TV5 వాళ్ళు ఒక కాలేజీలో నిజంగా దిశ పనిచేస్తుందా లేదని ఒక ఎక్స్పెరిమెంట్ చేశారు. అక్కడ నుంచి ఒక మాక్ కాల్ చేసి వాళ్ళు నిజంగా వస్తారా లేదా అని చూస్తే పోలీస్ డిపార్ట్మెంట్ అంతా 10 నిమిషాల లోపు అక్కడ దిగబడిపోయారు. ఇది అందరు చూశారు ప్రజలు, స్టేట్ వైడ్ గా అందరు ప్రజలు చూశారు. చంద్రబాబు నాయుడు గారు మీరు కొత్తగా తీసుకొచ్చి ఏందో ఊపుతారు. ఆ ఊపుడు ఎప్పుడో ఊది పక్కన పడేసిన దాన్ని మళ్ళీ మీరు కొత్తగా ఊపితే ఏమి రాదు సార్. అమ్మా హోమ్ మినిస్టర్ గారు గుడ్ మార్నింగ్, మీరు లేవండి. గతంలో మాట్లాడారు కదా, ఆ వాయిస్ వింటారు ఒకసారి. హోమ్ మినిస్టర్ గారు వాయిస్ అంటే ఏంటి ఒకసారి. గతంలో ఏదో ఊగి ఊపితే అంటే వస్తారంట, అందుకే అదేంటి ఒకసారి చూడమ్మా, నీ వీరత్వం చూడు. రోజు కొత్తగా దిశ చట్టం అంతా పక్కకి వెళ్ళిపోయింది, దిశ యాప్ వచ్చింది. రోజు దిశ చట్టం కాస్త పక్కకి వెళ్ళిందో మరి ఏం చేశారో తెలియదు. దిశ యాప్ ను బయటకు తీసుకొచ్చి దిశ యాప్ లో అందరూ కూడా ఆండ్రాయిడ్ ఫోన్ లో 3 సార్లు ఇలా ఊపితే చాలంట దిశ యాప్ తెలిసిపోతుందంట, వాళ్ళు ఎక్కడున్నారో తెలిసిపోతుందంట. ఎందుకు ఇటువంటి మోసపూరితమైన కార్యక్రమాలు చేస్తున్నారు? ఇనాగరేట్ చేశాను శక్తి యాప్. ఎవరైనా సరే ఆడబిడ్డలు ఆ శక్తి యాప్ డౌన్లోడ్ చేసుకుని కనీసం ఆ ఫోన్లో చేయగలిగిన ఆ శక్తి యాప్ ఆన్ చేసి 3 సార్లు షేక్ చేసిన ఆటోమేటిక్గా రిజిస్టర్ అయిపోతుంది. ఎక్కడున్నారో GPS చూసుకుని 6 నిమిషాల నుంచి 9-10 నిమిషాల లోపల మీ దగ్గరికి వచ్చే బాధ్యత పోలీసుల పైన ఉంటుంది. మరి ఇప్పుడు ఏదో చంద్రబాబు నాయుడు గారు ఊపుతారంట, ఎలా మరి ఆయన ఊపితే ఎలా వస్తారు? జగన్మోహన్ రెడ్డి గారు ఊపితే ఎందుకు రారు అంటే అంత ఊపుడు చంద్రబాబు నాయుడు గారికి తెలుసా ఊపితే వస్తారని? చెప్పమ్మా అనిత. ఏమన్నా అంటే ఒకరికొకరు సిగ్గు మొహాలు చూసుకొని నవ్వుకుంటారు. బయటికి వెళ్ళిన తర్వాత వాడప్పుడు మళ్ళీ మనం కొత్తగా ప్రజెంట్ చేసాం కదా అని నవ్వుకోవడం తప్పించి ఏమి లేదు. కొద్దిగా మారండి సార్, కాపీలు మానేయండి, రియాలిటీలో బతకండి. ఒకటి ఆలోచనలు దొంగతనం చేయకండి, కక్కిన కూడి కోసం ఆశపడకండి. ఏంది సార్ ఇది?
పథకాలన్నీ కాపీలు, పక్కన ఆ రాష్ట్రాలు ఈ రాష్ట్రాలు ఈ రాష్ట్రాలు ఆ రాష్ట్రాలు ఆల్ మిక్స్ ఫ్రూట్ జ్యూస్ లాగా ఆల్ మిక్స్ పథకాలను తీసుకొచ్చి ఒక దగ్గర చేర్చి ఆ ప్రజలను మోసం చేస్తారు. ఇప్పుడేమో ఆల్రెడీ ఉన్న యాప్ని పేరు మార్చి ప్రజలకు అందిస్తూ ఉంటారు. ఏం సార్ ఇది? ఇదా మేము కోరుకుంది మీ దగ్గర నుంచి? వాట్సాప్ గవర్నెన్స్, అది జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చుకొచ్చింది వాట్సాప్ గవర్నెన్స్, అది కూడా ప్రజలందరికీ తెలుసు. ఇది దిశ యాప్ జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చింది, అది ప్రజలందరికీ తెలుసు. ఎందుకు మీరు చేసిందే చేసి పాడిందే పాటరా పాచిపల్ల దాసడా అని ఏంది సోదంతా? మాకు ఇంతకు మించి పెద్ద టాపిక్లు లేవా? మనకు తెలిసి అసెంబ్లీకి వెళ్తే ప్రజల సమస్యల మీద, ప్రజలకు ఇవ్వాల్సిన సూపర్ సిక్స్ల పైన, రైతులు జరుగుతున్న అన్యాయం పైన, రైతులకు మద్దతు ధర ఇవ్వడం పైన, వీటిపైన డిస్కషన్సే జరగవా? జరిగితే వైఎస్ వివేకానందరెడ్డి కేసులో చనిపోయిన ఒక ముసలాయన గురించి గంటల గంటలు డిబేట్లు, గంటల గంటలు వాదనలు, గంటల గంటలు టైం తినేయటాలు. ఏమన్నా రైతుల గురించి మాట్లాడదామంటే అచ్చెన్నాయుడేమో మీరు పొద్దున్న టిఫిన్ చేసి వచ్చినట్టున్నాను, నేను ఒక టిఫిన్ చేయలేదు, నేను ఆకలి వస్తుంది, నేను పోతా అని ఆయన ఒకసారి ఆకలిపి కూడా ఏంటి ఆకలి వస్తుందంట అచ్చెన్నాయుడికి. అచ్చెన్నాయుడికి ఆకలిస్తుందంట, తినొస్తాడంట. దెంగి తినడానికి వెళ్ళారా పోలీసులు అన్నాడు. మరి ఇప్పుడు ఈయన ఏం తినడానికి వెళ్తున్నాడు? ఆ క్లిప్ ఒకసారి ఏంటి? టైం అయిపోయింది, మీరు ఫోన్ చేసి వచ్చారేమో, నాకు ఆకలేస్తుంది. టైం అయిపోయింది, మీరు ఫోన్ చేసి వచ్చారేమో, నాకు ఆకలేస్తుంది. రైతులకు మద్దతు ధర అడిగితే, రైతు భరోసా అడిగితే మీకు ఆకలేస్తుందా? ఆకలి వేస్తే అన్నం పెట్టే అన్నం తింటారు కదా, అది పండించేది రైతు, అది తెలుసుకో అచ్చెన్నాయుడు. ఆయన గురించి మాట్లాడేటప్పుడు ఆకలేస్తుందని చెప్తున్నావు కదా, వాడు అక్కడ నానా కష్టాలు పడి పండించిన పంటని నువ్వు తిని, అర్థమైంది కదా, ఆకలేస్తుందంట. ఆకలేస్తుంది, సిగ్గు లేకపోతే సరి. ఇదిగో అసెంబ్లీని ఇలాగే వాడుకుంటున్నారు వీళ్ళంతా. ప్రజల సమస్యలు ఎక్కడైతే తీసుకొచ్చి ఇలా పెడతారో వెంటనే ఒక డైవర్షన్ టాపిక్ వస్తుంది. వరదు కళ్యాణి శాసన మండలిలో ఎరగదీసింది. లోకేష్ ని ఎవడికిచ్చావు 4 లక్షల జాబులు చూపించే లెక్క, నువ్వు ఎవడికి అసలు 4 లక్షల జాబులు ఎవడికిచ్చావు చూపించావు, గవర్నర్ తో ఎలా చదివించావు అని ఆవిడ అడిగింది. అడిగినప్పుడు అని ఆయన నీళ్ళు ములుతూ ఏదో ప్రొటెక్టివ్ గా ఒక సమాధానం ఇవ్వలేదు అధ్యక్ష. కల్పించామంటే ఇచ్చినట్టే, కల్పించబోతున్నామని చెప్తున్నాం అంటూ 4 లక్షల జాబులు అంట ఈయన అమోల్ చేసుకున్నాడంట. వాళ్ళు వచ్చి కంపెనీలు లాంచ్ అయితే అప్పుడు 4 లక్షల జాబులు వెళ్తాయంట. దాన్ని ఆల్రెడీ ఇచ్చినట్టు ఈయన ముందే చెప్పుకుంటాడంట. ఇది జరిగింది. అది జరిగి వరదు కళ్యాణి గారు ఎప్పుడైతే టాప్ రేంజ్కి తీసుకెళ్లి లోకేష్ పరువు గంగలో నిట్ట నిలువన ముంచి నూకారు, ఆ నెక్స్ట్ డే పోసాని కృష్ణమురళి గారు అరెస్ట్. మొత్తం టాపిక్ డైవర్ట్. అసలు వరదు కళ్యాణి గారు లోకేష్ ని ఉచ్చబోయించేసి మండలిలో అన్న విషయాన్ని బయటకు రాకుండా కవర్ చేయడానికి పోసాని కృష్ణమురళి గారు టాపిక్ తేవాలి, ఆయన అరెస్ట్ అని చెప్పాలి. అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు సూపర్ సిక్స్ల గురించి, వాటి గురించి, వీటి గురించి మాట్లాడుతున్నప్పుడు మళ్ళీ తేవాలి. ఏంటి? అందరూ వైఎస్ వివేకానందరెడ్డి హత్యలో ఇన్వాల్వ్ అయిన అందరూ చనిపోతున్నారు. కారణం ఏంటి? మళ్ళీ చంద్రబాబు కారణం ఏంటి? మళ్ళీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏదో చేస్తున్నాడు ఏలు పెట్టి చూపించి డైవర్షన్ పాలిటిక్స్ అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు దిశ యాప్ తీసుకొచ్చి శక్తి యాప్ అని ప్రజెంట్ చేస్తున్నారు. అసలు మనం పిచ్చోళ్ళమా వాళ్ళు పిచ్చోళ్ళు అన్నా నాకు అర్థం కాదు. మనం నిజంగా పిచ్చనా కొడుకులమా ఏంటి, ఎరునా కొడుకులమా ఏంటి? అసలు ఏంది ఇది నాకు అర్థం కాదు. అసలు వాడు చేసిన యాప్నే మళ్ళీ తీసుకొచ్చి పేరు మార్చి మన మొహాన్ని నొక్కితే మనం ఎలా తీసుకుంటున్నాం నాకు అర్థం కావట్లేదు. ఇనేవాడు ఎర్రోడైతే చెప్పేవాడు చంద్రబాబు నాయుడు అవుతాడు అని చెప్తారు కదా, ఇది కరెక్ట్. ఈ ఒక్క విషయంలో ఆయన సెల్ ఫోన్ కనిపెట్టాడన్నది ఎంత నిజమో, హైటెక్ సిటీ నేనే నిర్మించా అన్నది ఎంత నిజమో, ఎన్ని హైదరాబాద్ నేనే డెవలప్ చేశా అన్నది ఎంత నిజమో, ఇప్పుడు ఈ యాప్ శక్తి యాప్ నేనే కనిపెట్టా అన్నది కూడా అంతే నిజం. అది దిశ యాప్, శక్తి యాప్ కాదు. మీరు దిశ అని సేవ్ చేసుకోండి, శక్తి యాప్ అని వస్తుంది. కానీ దాని కింద పేరు మార్చుకొని దిశ అని పెట్టుకోండి, బాగుంటుంది. మారదనుకుంటా అలా పేరు నాకు తెలిసి. ఇది సోది ఇట్లాంటి న్యూస్లు మనం చెప్పడానికి చాలా బాధేస్తుంది అబ్బా. ఐఎమ్ సో సారీ. చంద్రబాబు నాయుడు గురించి చూస్తే జాలి కూడా వస్తుంది. పక్కనోడి ఆలోచనలు, పక్కనోడి పథకాలు, పక్కనోడి దొబ్బేయడం తప్పించి సొంతగా ఏదైనా చేయండి సార్. ఒక్కటన్నా ప్లీజ్ మీరు చేస్తే మా పిల్లలకి ఏదైనా చెప్పుకుంటాం. సో కాల్డ్ విజనరీ అని చెప్పుకున్న వ్యక్తి ఇది సాధించాడని. ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. వీడియో పైన మీ కామెంట్స్ ని కింద కామెంట్ రూపంలో తెలియని మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.